తెలంగాణలో అవినీతి తిమింగలాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ మునుపెన్నడూ లేని విధంగా విశ్వరూపం చూపిస్తోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి మొదలుకుని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారిపై నిఘా ఉంచి దాడులు చేస్తూ దడ పుట్టిస్తోంది. తాజాగా ఆర్ఎండ్బి ఈఎన్సీ కూడా ఏసీబీకి చిక్కాడు. ఇటీవలి కాలంలో ఏసీబీ అధికారులు పట్టుకున్న కొన్ని అవినీతి తిమింగలాలు గురించి తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ జరుపుతోన్న సోదాలు ప్రభుత్వ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా ఎంతటి అధికారైనా సరే అవినీతికి పాల్పడితే నడి రోడ్డుపై నిలబెడుతోంది ఏసీబీ. తాజాగా రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ కూడా ఏసీబీకి దొరికిపోయాడు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తూ టెండర్ల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 65 లక్షల రూపాయల నోట్లు, 1.5 కేజీల బంగారం, హైదరాబాద్ మియాపూర్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాతో పాటు నిజామాబాద్లలో కోట్ల విలువైన స్థలాల డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వీటి ఓపెన్ మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటి అని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఏసీబీ చేతికి కొన్ని పెద్ద తిమింగళాలే దొరికాయి. అందులో ఇంపార్టెంట్ మర్రి వంశీమోహన్. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారి కంచె చేను మేసిన చందంగా అక్రమాలకు తెరలేపారు. మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఆయన ఇళ్లలో దొరికిన ఆస్తులు చూసి దర్యాప్తు అధికారులే నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపులు, కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో జరిగిన ఈ రైడ్లు కేవలం డాక్యుమెంట్ల విలువే 6 కోట్ల 22 లక్షల రూపాయలుగా రికార్డయింది. వీటి అసలు మార్కెట్ విలువ 100 కోట్ల కంటే ఎక్కువే. ఇందులో 19 ఓపెన్ ప్లాట్లు, వనస్థలిపురంలో ఇల్లు, మణికొండలో ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నంలో 2 ఎకరాల ఫామ్ హౌస్ తో పాటు 32 లక్షల విలువైన లగ్జరీ కార్లు దొరికాయి. ప్రస్తుతం ఈ డిప్యూటీ కలెక్టర్ ను ఏసీబీ అరెస్టు చేసి నాంపల్లి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించింది. అంతేనా, అంతకు ముందు జలమండలి రెడ్ హిల్స్ జీఎం అనంత లక్ష్మీ కుమార్ ఇళ్లలోనైతే ఏకంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆయన ఇళ్ల నుంచి 1,10,00,000 రూపాయల క్యాష్, కేజీ గోల్డ్ సీజ్ చేశారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో 100 కోట్ల విలువైన ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు బయటపడ్డాయి. ఏకంగా 1,10,00,000 రూపాయల నోట్ల కట్టలతో పాటు 2.1 కేజీల బంగారు ఆభరణాలు, 9.2 కేజీల వెండి వస్తువులు దొరికాయి. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ పరిధిలో 6 ఓపెన్ ప్లాట్లు, 3 లగ్జరీ ఫ్లాట్లు, ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఉద్యోగులు ప్రజా సేవకులుగా ఉండాలి, కానీ ప్రజల సొమ్మును దోచుకునే దళారులుగా మారితే ఏసీబీ వేటు తప్పదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్ లో ఉన్న తెలంగాణ అదనపు ఎస్పీ భుజంగరావు అక్రమాస్తులపై కొద్ది రోజుల క్రితం ఏసీబీ గట్టి దెబ్బ కొట్టింది. ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డాక్యుమెంట్ల పరంగా 5,92,54,500 రూపాయల ఆస్తులున్నట్లు నిర్ధారించగా వీటి ప్రస్తుత మార్కెట్ విలువ 100 కోట్ల పైనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సోదాల సమయంలో భుజంగరావు నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 29 విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను ఏసీబీ గుర్తించింది. ఈయన్ను కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఏసీబీ దూకుడు గణనీయంగా పెరిగింది. గణాంకాలను పరిశీలిస్తే 2024లో 154 కేసులు నమోదైతే 2025 నాటికి అది 199 కేసులకు పెరిగింది. అంటే అరెస్టుల శాతం 22.4% పెరిగింది. ఈ 2026లో కూడా అదే వేగం కొనసాగుతోంది. లంచం తీసుకునే ట్రాప్ కేసులకే పరిమితం కాకుండా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఆర్టీఏ చెక్ పోస్టులపై సర్ప్రైజ్ రైడ్స్ చేస్తూ అవినీతి నెట్వర్క్ ను ముక్కలు చేస్తోంది ఏసీబీ. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 0 టాలరెన్స్ ఆదేశాలతో ఏసీబీ రూట్ క్లియర్ అయింది.